అందరికీ నా నమస్కారాలు. చిన్నవాళ్ళందరికీ నా ఆశీస్సులు. నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది ఈ సభలో. 76 దాన్ని 77 ఆల్రెడీ ఉన్నారు. వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక ముందున్న వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారో మేము అడగము. మా ఏజ్ చెప్పడం కూడా మంచిది కాదు. మాస్టర్ చెప్పేశారు. టీచర్కి ఏజ్ ఉండదు, రిటైర్మెంట్ ఉండదు. తెలిసిపోతా ఎలా తెలుసు? రాము ఓకే. ముఖ్యంగా నేను జస్ట్ 10 నిమిషాలు మాక్సిమం మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. అది కూడా తగ్గితే ఇంకా మంచిది. ఈ వేదిక ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటంటే మోటివేషన్ ఫ్యూచర్లో క్రియేట్ చేయడానికి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎలా ఉంటాయి, యూత్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి, మన దృక్పథాల్లో మార్పు రావడానికి. నేను విజయ్ కుమార్ గారిని అడిగాను, అయ్యా నాకు వచ్చిన కొద్దిపాటి భాష ఆంగ్లమే, అంటే తెలుగు రాజాను కాదు, తెలుగు గడ్డ మీద పుట్టాను కాబట్టి తెలుగు వాడిని. కానీ 18వ ఏడాది ఇండియా భారత్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడో 40 ఏళ్ళ లోపలికి రావడం అయింది. అందుకని తెలుగులో ప్రావీణ్యత గ్రహించలేకపోయాను. అందుకని అడిగాను. ఆయన గట్టిగా నాకు 2 భాషలు మాట్లాడొచ్చాను. సో ప్రాబ్లం లేదు. ఆ ధైర్యంతో నేను కూర్చున్నాను, ఎవరితో కూర్చోను. అయితే ముఖ్యంగా మన రాజ్యాంగం గురించి మాట్లాడు. నాకు సామ్యవాదము, సెక్యులరిజం ఈ 2 పదాలు విశిష్ట పదాలు. అవి ఇచ్చే ముందు అవి ఎక్కడున్నాయో మీకు తెలియదు కదా. ఇవి మన రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి అంటే మన రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి, దీని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. దానికి చాలా టైం పడుతుంది. అందుకని క్లుప్తంగా, ముఖ్యంగా పిల్లలకి, విద్యార్థులకి, వాళ్ళకి తెలియవలసిన కొన్ని విషయాలు నేను చెప్తాను. మన రాజ్యాంగం మహాగ్రంథం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. అయితే ఎందుకు మన అంత పెద్ద రాజ్యాంగం ఎందుకు అవసరం పడింది? 395 ఆర్టికల్స్. లాస్ట్ వన్ రిపీట్స్, వెరీ వాల్యూమనస్. ఒక పుస్తకంలో ఆ చేతితో పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ మనం ఏదైతే కొంచెం స్ఫూర్తి తీసుకున్నామో, అమెరికన్ కాన్స్టిట్యూషన్, ప్రపంచంలో ఓల్డెస్ట్ ఫెడరల్ సిస్టమ్ అమెరికా, మనది కూడా ఫెడరల్ సిస్టమ్. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇదే, 7 ఆర్టికల్స్, 10 పేజీలు. బ్యాంక్ పాస్బుక్ కంటే చిన్నది. బ్యాంక్ పాస్బుక్ ఈ రోజు కొంచెం దీనికన్నా కొంచెం పెద్దది. అది జేబులో పెట్టడం, ఇది పెట్టేసుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు పరిస్థితులు వేరు. అయితే అప్పటికే అమల్లో ఉన్న కొన్ని రాజ్యాంగాలను మనం తీసుకోవాల్సి వచ్చింది. మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు మనలాగా ఉన్న వ్యవస్థను కూడా చూస్తాం. ముఖ్యంగా అదే కారణం చేత నన్ను నేపాల్ ఇన్వైట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థని పటిష్టం చేయడానికి ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగాన్ని రాయడానికి కొన్ని సూత్రాలు కావాలి. అవి చెప్పేవాళ్ళు మాకు కావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగినట్టున్నారు. అప్పుడు అకాడమిక్స్ నుంచి నన్ను జ్యుడిషియల్ నుంచి జేఎస్ వర్మ గారు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నిర్భయ రిపోర్ట్ రాస్తున్నారు. అమ్మాయిలు ముఖ్యంగా మీకు తెలియాలి, మీ లైబ్రరీలో ఉండాలి. తర్వాత ఇప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి, ఆయనప్పుడు లా కమిషన్ మెంబరు, మా ముగ్గురిని డెప్యూట్ చేశారు.
ఏదో కొంత మా కాంట్రిబ్యూషన్ అక్కడ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదో గొప్ప పని చేసామని కాదు. అక్కడికి వెళ్ళక ముందు, నేపాల్ వెళ్ళక ముందు, నేను ఇండియా నేపాల్ బోర్డర్లోనే ఉన్నాను 4 ఏళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు. అది అప్పుడు సిచ్యువేషన్ నేపాల్లో కొంచెం మనకంటే చీప్ కదా అని ఆ బోర్డర్ దాటి పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, జస్ట్ 4 అడుగులు వేస్తే చాలు. అంటే ఆ విలేజ్లో ఏవో దొరికితే కొనుక్కొని తెచ్చుకునేవాడు. మన రూపాయి 36 వాల్యూ ఆ రోజుల్లో. యాక్చువల్లీ ఇక్కడ 100 రూపాయలు కొనేది మనకి అంత వాల్యూ ఐటమ్ వస్తుంది మనకి అక్కడ. అయితే అక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ కొంతమంది నా దగ్గరికి పంపించారు. అంటే మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలాగో అక్కడ వాళ్ళు కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది. వాళ్ళని డివైడ్ చేసి కొంతమంది నా దగ్గరికి, కొంతమంది జడ్జి గారి దగ్గరికి, కొంతమంది లాయర్ గారి దగ్గరికి పంపించారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ 60 మంది దాకా ఉన్నారండి. మేము మాట్లాడుకుంటున్నప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేశాను. మీరు రాజరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చారు. కిన్షిప్ అండ్ గాడ్ డెమోక్రసీ మంచిది. దీనికోసం ఒక 300 సంవత్సరాల పైన మీరు స్ట్రగుల్ అయి ఉంటారు. 300 సంవత్సరాల పైన స్ట్రగుల్ అయినా మీకు ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ మీకు వచ్చింది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టడానికి మీకు 3000 సంవత్సరాలు పడుతున్నారా? అందులో ఒక ఎంపీ అడిగారు, అదేం సార్? ఎందుకంటే కింగ్షిప్ ఒకడే కింగ్, డెమోక్రసీలో అందరూ కింగ్సే. సో అందరూ కింగ్స్ ఉన్న దగ్గర ఎలా ఉంటుంది పరిస్థితి? జాగ్రత్తగా ఉండాలి అంటూ మరొక ప్రశ్న వేశాను. మీకు ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలి, రెడీగా చేశారు. ఎంతమంది ఎలక్షన్ కమిషన్స్ కావాలి అని అడిగారు. అంటే ఇది చాలా అవసరం. అంటే ఈ సామ్యవాదం, ఈ సెక్యులరిజం కంటే ఇవి చాలా అవసరం. అవి ఎలా వచ్చేది తెలియడానికి. అంటే we want 6 election commissioners సార్ అన్నాడు రామచంద్రుడు. 6 election commissioners? Why? Because నేపాల్ అప్పటికి 6 రీజన్స్ అది. అంటే అప్పటికే స్టార్ట్ అయింది డివైడ్ డివిజన్. అప్పటికే వాళ్ళ డివిజన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏమీ అవ్వలేదు. ఇంకా ఒక ఇంటర్వ్యూ కాన్స్టిట్యూషన్ కూడా వాళ్ళకి లేదు. ఇంకా డ్రాఫ్ట్ చేస్తున్నాం. అదే 6 ఎలక్షన్ కమిషనర్స్ అప్పుడు చెప్పారు. మీరు ఏ ఉద్దేశంతో 6 ఎలక్షన్ కమిషనర్స్ అడిగారు, కానీ నా ఉద్దేశం ప్రకారం ఒక ఎలక్షన్ కమిషనర్ కంటిన్యూ లీడ్ చేయగలరు. అది మా ఎక్స్పీరియన్స్ ఇండియాలో. శాసన్ కానీ, లింగో కానీ, శాస్త్రి కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఎలా జరిగాయో నేను మీకు చెప్పక్కర్లేదు. హిస్టరీ తెలిసిన వాళ్ళు చదువుకోవచ్చు. అది ఎప్పుడైతే మల్టీ మెంబర్ బాడీ చేశారో మాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక్కడే ఉన్నప్పుడు డైరెక్షన్ యూస్ టు గో లైక్ బుల్లెట్ ఫ్రమ్ ది గన్. ఇద్దరుంటే ఎలా ఉంటుంది, ముగ్గురుంటే ఎలా ఉంటుంది, నలుగురుంటే ఎలా ఉంటుంది అని మేము ఇప్పుడు భయపడుతున్నాం. అనవసరంగా మల్టీ మెంబర్ బాడీ అయింది అంటే గవర్నమెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది, మెంబర్షిప్ పెరుగుతుంది. యంగ్స్టర్స్ మీరు తెలుసుకోవాలి. అంటే మా కమిషనర్, వీడు మా కమిషనర్, వాడు మా కమిషనర్ అంటే మా వచ్చేస్తుంది, మన రాదు. సో అప్పుడు వాళ్ళ గురించి కన్విన్స్ అయ్యారు. తర్వాత వాళ్ళు కూడా మల్టీ మెంబర్ బాడీ చేసుకున్నారు. అంటే డెమోక్రసీని తెచ్చుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే ఎన్నో వేల రెట్లు కష్టం. ఇప్పుడు వాళ్ళు అదే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. రైట్. మీకు మన రాజ్యాంగం ఎందుకు రాసుకుంటాం? మన వ్యవస్థ నడవాలంటే ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతికి ఒక మ్యాండేట్ ఉండాలి, ఒక రూల్ రెగ్యులేషన్ ఉండాలి. దాని ప్రకారం మనం నడుచుకుంటే బాగుంటుంది. దానికోసమని ఒక డాక్యుమెంట్ రాసుకుంటాం. అదే మన రాజ్యాంగ వ్యవస్థ. అయితే
అమెరికన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసినప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అతని కృషి ఇంకా అంతా కాదు, అంతా అయిపోయి డ్రాఫ్ట్ ఫైనలైజ్ చేశాక చాలా ప్రౌడ్ ఫీల్ అవుతూ డాక్యుమెంట్ ప్రజెంట్ చేశారు. మన డాక్యుమెంట్ ప్రెసిడెంట్కి ఆ రోజులో ప్రజెంట్ చేశారు. అప్పుడు అడిగారు, ఓ యూ హావ్ స్టడీడ్ ఎ లాట్ అండ్ బ్రాట్ ఎ కాన్స్టిట్యూషన్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏమి సాధించావయ్యా ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా అన్నట్టు. వాట్ హ్యావ్ యూ బ్రాట్, ఏం తెచ్చావు మాకు ఈ రాజ్యాంగం ద్వారా చెప్పు. అంటే రిప్లై ఎలా వెళ్ళిందంటే, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గివ్ యూ ఎ రిపబ్లిక్ ఇఫ్ యూ కెన్ కీప్ ఇట్. ఒక గణతంత్రాన్ని మీకు ఇస్తున్నాం, రిపబ్లిక్ ఇస్తున్నాం, దీని ద్వారా మీరు దాన్ని నిలబెట్టుకుంటే సరే. ఎంత చక్కటి ఒక సందేశం అందులో ఉందో చూడండి. మీరు ఏం చేశారే అందరూ కలిసి అంటే, మేము చేసింది ఇది ఒక రిపబ్లిక్ క్రియేట్ చేసి ఇచ్చాము, దాన్ని నిలబెట్టుకోవాలంటే మా బాధ్యత కాదు. ఎందుకంటే ప్రపంచంలో కాన్స్టిట్యూషన్స్ వర్క్ చేయవు, కాన్స్టిట్యూషన్స్ మనం వర్క్ చేయాలి. పీపుల్ హ్యావ్ టు వర్క్ దెమ్, దే డోంట్ వర్క్. అది ఒక మాస్ అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు అనుకుంటున్నారు, బట్ ఒకటి మాత్రం కరెక్ట్. హౌఎవర్ బ్యాడ్ a constitution may be, if the people who are supposed to work it happen to be a good law, it will become a good document. మీరు అనుకున్నట్టు దీనిలో అంత పటిష్ట లేకపోయినా మీ బుర్రలో ఉందనుకో, దీన్ని అమలు చేస్తే ఆ విధంగా మీరంతా గొప్పవాళ్ళే, ఇది గొప్ప డాక్యుమెంట్ అయిపోతారు. ఇలాగా కొన్ని డిస్కషన్ జరిగాయి. ఆ పదం ఎందుకు, ఈ సెక్యులర్ సోషలిస్ట్ సెక్యులర్ అంటే లేటర్ ఆన్ యాడెడ్ సెకండ్ గవర్నమెంట్. అవి యాడ్ అవ్వకపోయినా ఇందులో ఇవిడిపోయి ఉన్నాయి. అంటే వాళ్ళ ఫోర్ సైట్ ఎంత గొప్పదంటే, తర్వాత రాజ్యాంగం ఇది సవరణలు చేసి ఇందులో పెట్టిన పదాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఉన్నాయి కొన్ని. అందులో నువ్వు పెట్టక్కర్లేదు. అంటే యూ వాంటెడ్ టు మేక్ ఇట్ ఎక్స్ప్లిసిట్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇంప్లిసిట్. అండ్ సుప్రీం కోర్టు డెసిషన్స్ కూడా ఉన్నాయి. అది ఆ రెండు పదాల మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. మనకున్న ప్రాబ్లం ఏంటంటే, రాజ్యాంగం పెద్దదా చిన్నదా అని కాదు, ఇంత పెద్ద డాక్యుమెంట్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలియాలి. ఒక సింపుల్ రీజన్ మీరు చెప్తాను. ఆ డిస్కషన్లో జరిగింది. రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కమిటీ మీకు రావు గారు, కర్ణాటక, he was the advisor for all the members. The 300 and odd Constituent Assembly members ki advisor ayina. Advisor అప్పుడప్పుడు ఏ సలహాలు కావాలో ఇస్తుండేవాడు. Ambedkar was drafting committee chairman. So when Ambedkar was requested to make a draft for Indian Constitution, ఆయన ఒక ప్రశ్న వేశారు రావు గారిని. ఓకే, యూ వాంట్ మీ టు డ్రాఫ్ట్, ఐ విల్ ప్రిపేర్ ఇట్, బట్ వేర్ టు పుట్ దిస్ డ్రాఫ్ట్ అంటే అతను అన్నాడు, యూ ప్రిపేర్ ది బ్లడ్ అండ్ ఫ్లెష్ ను మ్యానుఫ్యాక్చర్ చేయి, ఐఎమ్ గివింగ్ యూ దిస్ స్కెలిటన్. డెమోక్రాటిక్ స్ట్రక్చర్ ఆ స్కెలిటన్లోనే ఉంది, ఫెడరల్ కాన్సెప్ట్ ఆ స్కెలిటన్లోనే ఉంది, సామ్యవాదం సెక్యులరిజం ఆ స్కెలిటన్లోనే ఉన్నాయి. అలాంటి స్కెలిటన్ మీకు ఆల్రెడీ రెడీ చేశాం కాబట్టి మీరు ఆ బ్లడ్ అండ్ ఫ్లెష్ దాన్ని సూట్ అయ్యేది చేయండి, బికాజ్ యు ఆర్ ది ఓన్లీ పర్సన్ హూ కుడ్ డూ ఇట్ అన్నారు. సో వీ డిడ్ ఇట్. అంతా రెడీ అయిపోయిన తర్వాత
Okay, Rahul Garu, as you advised, we are prepared. And now this flesh and blood is skeleton continuous now. Flesh and blood with bones ఏమవుతుంది? బాడీ. డెడ్ బాడీ అనే పదం వాడను, అది బాడీ అది. Now, this body needs life. Who will give life to it? American. Oh, don't worry. People will give life. అందుకే our constitution preamble starts with we the people. We are prepared. 45 ఏళ్ల నుంచి నేను రాజ్యాంగం టీచ్ చేస్తున్నాను. ఐఎమ్ a product of Delhi University. I was a recipient of Best Student Award from Y.V. Chandrachud, the then Chief Justice of India, father of our recent retired Chief Justice. From his hands, Vijay Kumar Chusek, I received it. That time I didn't know the importance. Chief Justice of India came to our college when I was a union leader, and he gave the Delhi University Best Student. I had taken it without much enjoyment because I didn't understand what it was. But now I have understanding. When I look at the photo in my hall, a special photo is there. When I look at it with him, and I start realizing, oh, great man. I got blessings from teachers of India. Now, what I am trying to pass on to is, the constitutions are made, they are not ready, they are made to suit our needs. When we make constitution to suit our needs, keep them alive. Why do you want to kill them? ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే 100 and odd amendments already pass అయిపోయి అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ వర్చువల్లీ less than 30 amendments after 250 years or so. But why our constitution less than 100 years to any amendments? అదొక ఆర్గ్యుమెంట్. మాస్టర్ ఇందాక గాంధీ గారి గురించి చెప్తున్నాను. నెగిటివిటీ ఎక్కువగా ఎందుకు చెప్పారంటే ఆయన పాజిటివ్ యాటిట్యూడ్ ఫోకస్ చేయడానికి. వాడు మంచివాడు కాదు డెఫినెట్లీ నీ మైండ్లో మంచివాడే కాదు అన్నామంటే నీ మైండ్ సరిగా లేదనమాట. అంటే యు నాట్ యాక్సెప్టింగ్ అది అది చేయడానికి. సో మన కాన్స్టిట్యూషన్ నాకు వచ్చిందా మా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాను. కూర్చొని చాలా స్కిల్ ఉంది, వీ ద పీపుల్ అని యునైటెడ్ అగైన్స్ ది డివైడ్ అన్నారు. నిజమే, దీని కాన్స్టిట్యూషన్ స్ఫూర్తి ఉంది కదా, ఎవరు రాశారు కానీ కాన్స్టిట్యూషన్ పర్స్పెక్టివ్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంది, శాంక్షన్ ఉంది, అప్రూవల్ ఉంది. ఎందుకు తెలుసా? మన రాజ్యాంగంలో చెప్తుంది యూనియన్ ఆఫ్ ఇండియా, నాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇట్ ఇస్ ఎ యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనమే యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో దానికి మీకు తెలుసో తెలియదో నేను దాని కాన్స్టిట్యూషన్ అప్రూవల్ కూడా ఇస్తాను. ఇలా మనం ప్రతి అయితే ఇంకొకటి రాను ఏం జరుగుతుందంటే, మేమంతా 70 దాటిపోయిన వాళ్ళు మా ముగ్గురు మాట్లాడే లైసెన్స్ ఉంది ఆటోమేటిక్గా. ముఖ్యంగా నేనేంటంటే born after independence, but before India became republic. 21st December 1949, after independence. ఇప్పుడు ట్రంప్ గారు ఇండియా అమెరికన్ సిటిజన్ కాదనడం లేదు. born after independence, but unfortunately before India became republic. But definitely ఆ స్ట్రెంగ్త్ మీకు రావడానికి. సో ఇలాంటి కాన్సెప్ట్ అని మనం అర్థం చేసుకుంటే డెఫినెట్గా మన రాజ్యాంగం విలువ తెలుస్తుంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది.
యూత్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అని అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం వస్తుందంటే సరైన దృక్పథంతో వెళ్ళలేదని కూడా మాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకని రాజ్యాంగాన్ని నిలబెట్టవలసింది వాళ్ళే, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. వాళ్ళే తప్పుదారి వెళ్ళిపోతుంటే, సైడ్ ట్రాక్లో వెళ్ళిపోతుంటే హౌ టు కంట్రోల్ ఎంటైర్ మెకానిజం ఎలా సెట్ చేయాలి అది ఒక్కొక్కసారి మాకు చాలా బాధ అనిపిస్తుంది. వేరే అవి ఎక్కడికి వెళ్తున్నాం మనం? రాజ్యాంగంలో ఒక్కొక్క వర్డ్ చూస్తుంటే అసలు దీని ప్రకారం మనం ఎలా నడుచుకోవాలని బాధపడాలి తప్ప చూస్తున్నాం. సో ఈ స్ఫూర్తితో మనం చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నది ఒక విషయం, ఒక్క నిమిషం చెప్పాలంటే మీకు, ప్రతి పేరు వెంట కులం పెట్టుకోవడం కంపల్సరీ అయిపోయింది. అదృష్టవశాత్తు మా నాన్న నా పేరు వెనక ఏం పెట్టలేదు. పెట్టి నాకు ఉంది, అది పెట్టుంటే నవ్వుతాడు మా బాలమోహన్ గారి మా ఫ్రెండ్ అంటే నేను ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నాకు వేరే వాళ్ళకి మా అమ్మ నాన్న ఏం పెట్టలేదు. సఫిక్స్ లేదు, నాకు ప్రిఫిక్స్ అంతకంటే లేదు. అది కులాన్ని ఇండికేట్ చేసేది ఏదైనా పెడితే ఎలా ఉండేదో మరి ఇలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. అదొకటి. తర్వాత ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి కుల వ్యవస్థను ముందుకు తీసుకొస్తున్నారు. అది రాజ్యాంగం ఎక్కడ సమ్మతించదు. వాళ్ళు అనుకుంటారేంటో ఆ పని చేసినప్పుడు మన రాజ్యాంగం ఏముంటుందో వాళ్ళు చదవాలి, వాళ్ళు చూసుకోవాలి. నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక సదస్సు పెట్టారు హైదరాబాద్, కాన్స్టిట్యూషన్ మీద బేసిక్స్ ఎలక్టెడ్ పార్లమెంటేరియన్స్ కి లెజిస్లేటర్స్ చెప్పడానికి. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పెట్టారు. ప్రసన్న కుమార్ గారిని ఆయన సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు. Fortunately, I had gone once, but I was in Air Force at that time. ఫస్ట్ టైం అయినప్పుడు నేను విన్నాను, అన్నీ చూశాను. ఎందుకు మీకు ఇది చెప్పవలసి వచ్చిందంటే ఆ అవేర్నెస్ ముందు వాళ్ళకి క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ మనం చూస్తే మనం ఎటు వెళ్తున్నాం? బ్రహ్మారెడ్డి గారు అన్నారు అసలు ఈ కుల వ్యవస్థ అసలు ఎందుకు వీటిని తీసుకుంటున్నామని ఎలా వల్ల ఎలక్ట్ అయిపోవాలి. అయితే ఒకటి దీనంతటి కారణం అంటే మన డైవర్స్ సొసైటీ ఉంది. అన్ని డైవర్సిటీసే, యూనిటీ గురించి మాట్లాడినా అన్ని డైవర్సిటీసే. డైవర్స్ కల్చర్, డైవర్స్ లాంగ్వేజ్, డైవర్స్ రిలీజన్, ఇప్పుడు డైవర్స్ రీజన్స్ కూడా వచ్చాయి. రీజనల్ డైవర్సిటీ, ఇంతకుముందు రిలీజియస్ డైవర్సిటీ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఇంకా కాస్ట్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ, ఇన్ని డైవర్సిటీస్ మధ్య మనం సర్వైవ్ అవుతున్నామంటే థ్యాంక్స్ ఫర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఇది ఒక టెంపరీ ఫేజే. ఈ డైవర్సిటీస్ కొంతవరకు తొలగిపోతే సొసైటీ బాగుపడుతుంది. అందుకే పీపుల్ హూ వర్క్ ఇట్ హ్యావ్ టు బి కాన్షియస్, హ్యావ్ టు బి డెమోక్రాటిక్ మైండెడ్. ఇవి ఉన్నప్పుడు ఈ రాజ్యాంగానికి ఒక ప్రతిష్ట వస్తుంది. అయితే బిఫోర్ ఐ సే గుడ్ బై టు యూ, నేను కాన్స్టిట్యూషన్ 50 ఏళ్ళు కంప్లీట్ అయినప్పుడు సదస్సు